హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. ప్రీవియస్ డే మనం మాట్లాడుకున్న విధంగా ఇక్కడ గమనించండి, రెడ్ కలర్ ఒక ప్యారలల్ ఛానల్లో మార్కెట్ వెళ్తుంది. దీనికి డౌన్ సైడ్కి వస్తే బేరిష్గా చూస్తాము. లేదు 23,000 అనేది నిఫ్టీకి సైకలాజికల్ వాల్యూ, దీని ఎబోవ్ ఉంటే అప్ ట్రెండ్ చూస్తామనుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క ట్రెండ్ లైన్ని ఇక్కడ గమనించండి. ఈ యొక్క ట్రెండ్ లైన్ని కరెక్ట్గా డౌన్ సైడ్కి బ్రేక్ అయినప్పటికీ ఈ యొక్క ట్రెండ్ లైన్ అప్ సైడ్ని ఈ సర్కిల్ గమనించండి, కరెక్ట్గా ఇక్కడ మార్కెట్ రెస్పెక్ట్ చేసి ఇక్కడ నుంచి అగైన్ 23,000ని నిఫ్టీ యొక్క సైకలాజికల్ లెవెల్ అంటారండి. అది ఆ యొక్క వాల్యూని ఏమైంది, అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మళ్ళీ అప్పటి నుంచి ఆల్మోస్ట్ మార్కెట్ ఎండ్ అయ్యేంత వరకు అప్ సైడే ఉండిపోయింది. మరి డౌన్ సైడ్ అనేది ఈ యొక్క వాల్యూకి డౌన్ సైడ్ అయితే రాలేదు 23,000కి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ 23,250. 23,250 అనేది మనకు నెక్స్ట్ రెసిస్టెన్సీగా ఉంటుంది. ఒకవేళ 23,250 గ్యాప్ అప్ అయితే 23,417 మరొక రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఒకవేళ ఈ విధంగా వెళ్తే ఇది ఒక రెసిస్టెన్స్ అవుతుందండి. ఈ విధంగా డౌన్ సైడ్కి వచ్చిందా, లేకపోతే ఈ విధంగా గ్యాప్ అప్ అయినా కానీ లేకపోతే డౌన్ సైడ్ నుంచి ఈ యొక్క వాల్యూని బ్రేక్అవుట్ ఇస్తే ఈ విధంగా అప్ ట్రెండ్ అనేది మనం చూస్తాము. ఓకే, ఒకవేళ ఈ విధంగా రేపు మార్కెట్ ఈ విధంగా ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే ఈ విధంగా వచ్చి ఈ వాల్యూని రెస్పెక్ట్ చేసి ఈ పక్కలో ఇమేజ్ చూపించిన విధంగా డౌన్ సైడ్కి వస్తుందా యారో మార్క్లో, లేకపోతే ఇది బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ సస్టైన్ అయితే అగైన్ ఈరోజు లాగే మళ్ళీ ఈ విధంగా అప్ సైడ్ ఉంటుంది. ఎప్పుడైతే అప్ సైడ్ సమ్ టైమ్స్ ఫాల్స్ బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు. ఈ విధంగా గమనించండి, సమ్ టైం ఈ విధంగా ఫాల్స్ బ్రేక్అవుట్ అవ్వచ్చు. అగైన్ ఈ విధంగా కిందికి వచ్చి ఈ యొక్క వాల్యూకి ఇలా డౌన్ సైడ్ రావచ్చు. ఈరోజు గమనించండి, కరెక్ట్గా ఈరోజు ఇదే విధంగా జరిగింది. ఇక్కడ ఫస్ట్ 23,000 పైనే ఓపెన్ అయ్యి అగైన్ ఇక్కడ 23,000ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ అగైన్ అప్ సైడ్ ర్యాలీ తీసుకొని అగైన్ ఈ విధంగా డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చి వెంటనే మళ్ళీ అప్ సైడ్కి ఈ విధంగా మూమెంట్ తీసుకొని మొత్తం ఆల్మోస్ట్ అప్ ట్రెండే జర్నీ చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. రేపటి యొక్క సపోర్టు రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఇది దీని అబోవ్ ఉంది కాబట్టి 23,000 అనేది మనకు రేపు ఇంపార్టెంట్ అండ్ స్ట్రాంగ్ సపోర్టు వాల్యూ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకున్నారు. అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది కరెంట్ డే హై అంటామండి. ఈ యొక్క కరెంట్ డే హైకి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళలేదు బ్రేక్ ఇచ్చి. అంతేకాకుండా ఇక్కడ గమనించండి, ఇది ఒక డౌన్ ట్రెండ్ ఇప్పటిదాకా ఫామ్ అయింది. రేపు గ్యాప్ అప్ గిన ఓపెన్ అయితే ఈ ట్రెండ్ పనిచేయదు. ఒకవేళ రేపు గ్యాప్ అప్ గిన ఓపెన్ అవ్వకపోతే ఈ ట్రెండ్ మనకి ఇక్కడ ఒకటి ఇది ప్యారలల్ రెసిస్టెన్సీ అవుతుంది అండ్ ఇది ఒక డౌన్ ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది. ఈ రెండు మనకు రెసిస్టెన్స్గా రేపు వర్క్ అవుతాయండి. ఓకే ఫ్రెండ్స్, ప్యారలల్గా సపోర్ట్ రెసిస్టెన్స్ కనుక్కున్నాము, ట్రెండ్ లైన్ బేస్ మీద రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసినాము. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు ఈ విధంగా డైలీ అనాలిసిస్ తెలుసుకుంటాము. అనాలిసిస్లో ఏం తెలుసుకుంటున్నామంటే ట్రెండ్ గురించి కానీ, ట్రెండ్ లైన్స్ గురించి కానీ, హారిజెంటల్గా సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది, ప్యారలల్ ఛానల్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా సబ్జెక్టు పరంగా మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.